ఇట్లా ఏంద్రా ఒకటే ఓటు కొడుతున్నావు గబినోలే చెప్పురా ఏం కావాలరా పొద్దున వచ్చినవరా ఏం పని పడలేదరా నీకు ఏందే బావ గట్లా అంటావు నీ మీద ప్రేమ కొద్ది వస్తే నీ బావ పద్దని మీద దందు ఇదంతా పలిగిపోతుంది పని చేయలేక ఏం బలిపోతుందే బా ఏం పలిగిపోతుందా అందుకేనే మరి పెళ్లి చేసుకో అనేది నా మాట వింటావాను మరి మీ అక్కని రాదురా చేసుకుంటా బామారిది లేకపోతే మీ చెల్లెన్నా నీ రాదురా చేసుకుంటా మా చెల్లెనా నువ్వేమో ముదిరిపోయిన ముంజకాయలు ఉన్నావు మా చెల్లె అంత కొడితే 16 ఏళ్ళకి ఇట్లా లేదు ఏడికేనేమంటవే నీ ఎట్టియాలంటే ఏంద్రా బామారిది ఎందుకంటే 30 ఏళ్ళ మగవానికే 13 ఏళ్ళ పిల్లనికి పెళ్లి చేసిర్రా ఇప్పుడేమవుతుందిరా అయ్యా నీకు ఊకే బా నువ్వు గమ్మత్ చేస్తావు వెనకటి కాలం ఇప్పటి కాలం ఒకటేనా కాలం మారింది కానీ మనిషిని మారినారా గాలి ఆడోళ్ళు గాలి మొగోళ్ళు అయినా ఎందుకు వచ్చినా చెప్పు ఇప్పుడు ఏం లేదా బావా ఇవాళ రాఖీల పండుగ కదా పండుగకు అక్క వస్తుందట బస్ స్టాండ్ కాడ దిగిందట జర నీ బండి తాళం చేతులు ఎక్కించుకొస్తా నీ బండి ఎక్కడదిరా వారి ఆ బర్రెలు చేనుల వాడే అని బండి మీద పోతే పొంగ ఆ ముళ్ళు కూర్చింది ఆ పోయి ఆ పంచర్ షాప్లో పెట్టొచ్చిన ఎప్పుడు ఎత్తుడో ఏమో వాడు మంచి చేసినావు బా నువ్వు బండి సేవని నేను నిన్న అమ్ముకొని వస్తే పంచర్ అయిందట బండి ఇయ్యడు కానీ చెల్లెని ఇవ్వాలట ఇంకా ఇక నడుచుకున్నా వేస్తా అగో మా తమ్ముడు ఇంకా రాకపోయే బస్సు దిగి 2 నిమిషాలు అవుతుంది ఇది వరకు నడుచుకుంటూ పోయినా ఇంటికి వెళ్ళిపోతును అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి చేజ పువ్వులు వండుతున్నారంటో మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి చేజ పువ్వులు వండుతున్నారంటో మా వాళ్ళు మా ఇంటి కాడ అరే మా వాళ్ళు మా ఇంటి కాడ అక్క ఎప్పుడు వచ్చినావు బాగున్నావా ఎప్పుడు వచ్చిన్నా బస్సు దిగి అర్ధగంట అవుతుంది నీకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వచ్చినావు ఈ బండి లేదక్క నాయన బైక్ అడిగి తీసుకెళ్ళాడు నాయన బండి లేకపోతే ఏంద్రా ఓ నన్ను అడగరాపోయినావు అడిగినా గా ప్రభాకర్ బావని అడిగినా గా మల్లే మామని అడిగినా గా కుమ్రాన్నని అడిగినా ఎవ్వరు ఇస్తారు పండుగ పూట ఎవ్వరు ఇవ్వాలి నడుచుకుంటూ వచ్చేవారికి ఈ టైం ఆ ముక్క ముందే ఫోన్ చేసి చెప్పాలి కదరా నడుచుకుంటేనే వస్తుండే ఎండ కొడుతుంది పాప అవుగానక్క బావ మంచిగా ఉన్నాడే బావ కేంద్ర బాగానే ఉన్నాడు రాలేదేం చెప్పండి రమ్మని చెప్పిన రాను నువ్వే పోన్నాడు వచ్చిన మరి మీ అత్తమామ ఎట్లున్నారు అత్త మామకేంది బాగానే ఉన్నారు వాళ్ళకేంది మరి ఇక మొన్న ఒక 2000 తక్కువ పడ్డాయి ఫైనాన్స్ కొట్టమంటే కొట్టలేదేంది అరే నా దగ్గర ఎక్కడిదిరా నీ నాయన అడగపోయినావు నీ తట్టు లేకపోతే బావ తట్టు అడిగాను ఉంటుంది ఇక బావ నాకు ఇస్తాను కానీ నీకు ఇస్తాడు ఆయన తట్టు ఎక్కడి మరి మొన్న ఇత్తులు పెడితే అరే బావ సంగతి నీకు తెలియదు ఏముందిరా మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు నేను మళ్ళీ ఇవ్వకపోదునా వారమో 10 రోజులకు అరే ఇప్పటికి ఏమైందిరా పోయి ఫోన్ చేసి అడగాలి అదొక మాట సరే కానీ అత్తమ్మ మంచిగా అత్త మామకేంద్రా బాగానే ఉన్నారు వాళ్ళేంది గట్ల కాదే మొన్న మధ్యలో పంచాయతీగా గట్లని అడుగుతున్నా ఇక వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కొత్తనారా నాకు సరే కానీ ఇంటికాడ ఎవరెవరు ఉన్నారా ఎవరు బాబు చేను వేడు అమ్ముంది నేను ఇవన్నీ తట్టుకొచ్చి అవునా అరే మా సెండ కొడుతుందిరా అవ్వక్క నిన్న మొన్ననేమో వానలు పడి మన బురద ఏం చేస్తున్నారా మరి పనికి నువ్వు పోతున్నావా పోతుంది ఇక గదే చేనులకు ఓ మరదల పిల్ల ఓ బావా నీ మంచుకున్నావా నువ్వు మంచుకున్నావా నేను మంచిగా ఉన్నా కానీ నీ మొగడేడమ్మా ఓ ఒకదాని ఊపుకుంటూ వస్తున్నావు రాలే బావా ఆయనకి ఏదో పని ఉందంటే రాలే నేనే వచ్చిన తమ్మునికి రాఖీ కట్టిపోతా నేను చెప్తున్నావా నన్ను చేసుకో పూరి అని చెప్పిన ఆ పట్నం సంబంధం అని పట్నం దగ్గర పోతే అది నీ ఎంబడి రాకపోయా మంచిగా నేను చేసుకున్నా నీ ఎంబడి వస్తుందిగా మంచిగా తోక పట్టుకుంటా చెప్తున్నావు నువ్వు గట్టినే కావాలి ఈ పోరి నీకు అగో నిన్నే వేసుకోవాలా నువ్వు నాకు కొంగు పట్టుకోవడం కాదు నిన్ను ఎత్తుకొని నేనే తిరగాల్సి వస్తుంది పొద్దున కొంచెం ముచ్చబెట్టిపోద్దా రావమ్మా ఏం కొరక తినదా రాదా మాట్లాడిపోదాం నీళ్ళు చేస్తాను నీళ్ళు తాగిపోదురు ఎవరబ్బా మరి ఇంత ఎండలు తీసుకొస్తావరా మీ అక్కను బండి మట్టి ఇచ్చినావు ఎంత ఎండ కొడుతుందిరా మంచిగా పొద్దుగాలు తీసుకురావుతా సలగుట బండి మట్టి అరిపోయినట్టు చేస్తుంది
ముఖం అంతా చూడు మారిపోయింది వారి. ఓహో బీర్లు బాగానే తాగినట్టున్నావు బావా. నేనేం తాగినా పట్నం నుంచి వాళ్ళు పొరగాళ్ళు వచ్చారు, ఊళ్ళో పొరగాళ్ళు. వాళ్ళు వచ్చి నేను ఒక్కనే ఉంటా కదా, వాళ్ళు వచ్చి ఆగిపోయారు. కాదు బావా, ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు పెళ్లి చేసుకోకుండా? కాదు మరద పిల్ల, నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా పిల్ల. ఎవ్వరు ఇస్తలేరు నాకు పిల్లను. ఎట్లా మరి ఏం చేయాలి చెప్పు మరి నువ్వు. నాకు ఉంటుంది కదా మరదల పిల్ల, నేను పిల్లని తెచ్చుకోవాలి చదువుకోవాలని. అయ్యో అట్లా అంటే ఎట్లా బావా? నలుగురు పెద్ద మనుషులు తీసుకోపోతే ఏనో ఒక దగ్గర సంబంధం ఖాయమవుతుంది కదా. ఓ బొచ్చడి సార్లు పోయిన పిల్ల, ఏడ దొరకలేదు సంబంధం. నిజమే అక్క, బావకైతే మస్తు కష్టమే. చిన్నప్పుడే అత్తమామ చచ్చిపోయాయి, ఈ రోజు ఒకడే లేచి వండుకొని తింటాడు. మొన్ననే నాయన గిట్ట పోయి సంబంధం మాట్లాడితే అది గిట్ల ఖాయంగానంటే. ఏమైంది బావా, ఖాయమైంది అదన్నా? అది కూడా కాలేరా బొమ్మరిది. కాలే? కాలే. అవును బావా, ఈ పండగకి మీ అక్క మీ చెల్లె రాలే? వాళ్ళేమో వచ్చినట్టున్నారు పిల్ల. మొన్న పెద్దక్కకు ఫోన్ చేసిన పలంతా నా పెళ్ళుంది రాయ అక్క పోయిద్దామంటే పను దాన్ని ఫోన్ తుడుక్కున కట్ చేసింది. దేవుడు అంటే మళ్ళీ మీ అయ్య దగ్గర పోతే మీ అయ్య వచ్చిండు. అంత దూరం పోతే అది కూడా పుట్టుకుని ఎగిరిపోయింది, అది కూడా క్యాన్సిల్ అయింది. ఏం చేయాలి ఇక నా బతుకు చెప్పు ఇక నువ్వు. ఇద్దరు అక్కలున్నారు, ఏ అక్కనన్నా సాయపడుతుంది అనుకున్నాను నేను. ఏ అక్క వస్తలేదు దగ్గరికి చెప్పు, ఏం చేయమంటావు నువ్వు? నిజంగా మీ అక్కలు చి. అది కాదు మడతల పిల్ల, ఊళ్ళో అందరు ఇండ్లకు ఆడపిల్లలు వస్తుంటే నా పానం అంతా కలకల అంటాను. నా ఇంట్లో ఇద్దరు అక్కలు ఉన్నారు, ఎంత బతికినాడే రారు. ఇప్పుడు నాకు వచ్చి ఎవరు వచ్చి రాఖీ కడతారు చెప్పు పిల్ల. అయ్యో బావా, మీ అక్కలే కట్టాలని ఏం లేదు కదా, నేను కడతా. నువ్వు ఎట్లా కడతావు పిల్ల? నువ్వేమో మడతలు అయితే నేనేమో భావన అయితే. నీ పేరుకు నేను మర్దలే కానీ నీ ముంగట పుట్టి పెరిగిందాని కదా. నాన్న తమ్ముళ్ళు ఎంతో నువ్వంతా. నువ్వు స్నానం చేసుకొని రెడీ ఉండు, నేను ఇంటికి వెళ్ళేసి వస్తా, రాఖీ కడతా, సరేనా? ఏమైంది బావా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు రా బామరిది, ఇద్దరు అక్కలకి కాని కష్టం చేసి పెళ్లి చేసి ఇప్పుడు వాళ్ళు మంచిగా మారాలని లేకున్నారు. ఇప్పుడు నన్ను దేగమంటే తెక్కలేరు. ఎట్లా ఒక్కొక్కరి ఇంటికి ఆడపిల్లలు వస్తుంటే నా పానం అంతా కలకల అంటుంది. ఆడైన జీతం ఉండి ఏ పని పడితే పని చేసి మంచి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి ఏం చెప్పాలి ఇప్పుడు? బావా ఊకో, ఇగో నేను ఇంటికి వయసు వస్తాను, స్నానం చేసుకొని రెడీ ఉండి నేను వచ్చి రాఖీ కడతా. సరే లేవు స్నానం చెప్పు. చిన్నక్క ఎప్పుడు వచ్చినవే? అక్క ఎప్పుడు వచ్చినావు అక్క? అందరు బాగు రాక? బాగున్నాక మరి బయట దాని లెక్క గిడవుకునేవా ఇంట్లో కన్నా రాక? ఎండలో నడుచుకుంటూ వచ్చినారా, ఇక్కడ చల్లగా ఉంది అందుకనే కూర్చున్నా. ఒక్క ఫోన్ అన్న చేయవక్క, మంచి ఆడుకొచ్చి ఎక్కించుకొని వద్దు. నీకు చెప్పకుండా వస్తామని వచ్చినారా? సరే నువ్వు ఒక్కదానే వచ్చినావు, సంతోషం. నీళ్ళు తీసుకొని వస్తా ఉండు. ఎవర్రా ఇంట్లో? అక్క పెద్దక్క, అక్క పెద్దక్క ఎప్పుడు వచ్చినావే? ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చిన. అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. తీరా కోపం ఎందుకక్క, వచ్చినావు కదా. అగో ఎడుకోపోతుంది, చెప్పులు కూడా వేసుకుంటుంది. ఓ అక్క ఏడికే? అక్క ఏడికే? ఏంట్రా తమ్మి, నేను వచ్చినప్పుడు నా కాలు మొక్కినావాను? మొక్కలే మరి, అది రాగానే మీద మీద పడి కాలు మొక్కుతున్నావు కదరా.
అసే నా తమ్ముడు నా కాలు మొక్కిండు నీకేమైతుంది? ఆహా నీకు ఒక్కడికే నా తమ్ముడు నాకు గాడా? అబ్బో మరి మీ తమ్ముడైతే నువ్వు రాగానే కాలు మొక్కలేందే, మరి నేను రాగానే మొక్కిండు. చూసినావా తమ్మి, అది ఇట్లా అంటదనే నా కాలు ఎందుకు మొక్కలేవని నేను నీకు అడిగిన. గీంతో మాత్రం కలిపోతా అరే కాలు మొక్కలే అని పడ్డా మొక్కుతుందా? చూసినావే చూసినా తీయే అడిగి మరీ మొక్కించుకుంటున్నావు. నీ లెక్క నేను అడిగి మొక్కించుకోలే. అక్కక్క మీరు రారనుకున్నానే కానీ వచ్చిర్రు. దండం పెడితేనే పంచాయతీ పెట్టుకోకుర్రే. అరే ఇది వస్తా అని తెలిస్తే నేను రాకపోదును. నువ్వు వస్తున్నావు అని తెలిస్తే అస్సలకి రాకపోతుంటే తెలుసా. అబ్బాయి అవ్వ లొల్లి బంద్ చెయ్యుర్రే. పెద్దక్క బాగా ఎందుకు రాలేదే? ఏమోరా తాగి ఆడబడినాడో ఏమో. నేనైతే రాఖీ కడతానికి వచ్చిన. మరి నన్ను ఎందుకు అడగవురా? అడుగుతాక్క చిన్న బాబు ఎందుకు రాలే అక్క? నీ చిన్నబావ తాగి వండలేడు, డ్యూటీకి పోయినాడు. అగో పండుగనాడు డూడు ఎక్కడదాకా నీతో పడకరాపోయినావు? ఏమోరా సెలవు ఇయ్యలేడంట మీ బావకి. సరే సరే అక్క. పెద్దక్క చిన్నక్క మీరు నిమ్మలంగా ఉండురి, నన్ను నిమ్మలంగా ఉంచురి. సరే తమ్మి ఈ కళ్ళు తీసుకొని ఇంట్లో పెట్టు, రాఖీ కట్టినాక తాగుదాం. ఇదేందక్క సగం ఉంది బావ దాగి పంపిండే ఏంది కళ్ళు? ఏ కళ్ళు తెచ్చేది బాగా తెలియదురా. నేను వస్తుంటే తవల కనపడ్డది తీసుకొచ్చిన. మరి సగమే ఉంది ఎట్టుందా అని కొంచెం తాగి చూసిండ్రా, తీయగా ఉంది. అరే జర బాగుంది కానీ ఇంకొంచెం తాగిన ఇంకా మంచిగా అనిపించింది, సగం తాగిన. ఇక ఈ పుస్తకం ఏం తెచ్చినావు అనేది అయిరాపోయినావు. మళ్ళీ నీకు కావాలి కదరా అందుకని తెచ్చిన. ఎంత ప్రేమో తమ్ముడు అంటే. ఇంట్లో పెట్టుకో. పెద్దక్క చిన్నక్క నేను ఊళ్ళో పోయి కిలంత చికెన్ తీసుకొస్తా, మీరు బాగారు బువ్వు వేయిర్రి. రాఖీ కట్టినాక ఇక చికెన్ కళ్ళు తిని తాగుదాం. జర దండం పెడితే పంచాయతీ అయితే పెట్టుకోకుర్రే. అక్క సరిపక్క ఎప్పుడు వచ్చిరే? నేను బాగున్నా మరదలా, నువ్వు బాగున్నావా? అశ్విని బాగున్నావా? నేను బాగానే ఉన్నా, నువ్వు బాగున్నావా? మరదలో వచ్చినావా? దాదా అక్కయ్య వచ్చారు, నేను చికెన్ తీసుకొని వస్తా, వచ్చినాక రాఖీ కడదు సరేనా? పిచ్చిలేసిందారా మరదలు రాఖీ కట్టవేంద్రా? అయ్యో అయ్యో అట్లా ఏమనుకోక అక్క, మీరు కట్టిన తర్వాతకే నేను కడతా. వచ్చే పిచ్చిదానా నువ్వు కట్టలేంది రాఖీ? అయ్యో అక్క పొద్దుగల మీ తమ్ముడు ఏడిచిండు, మీ తమ్ముడు ఏడిస్తేనే మీరు రాలేదని ఏడిస్తేనే నేను వచ్చి బావా నేను కడతా సాయంత్రం అని చెప్పేసి వచ్చిన. మీరు వస్తారని నాకు తెలియదు. అయ్యో తమ్ముడా నేను రాలేదని అంత బాధపడ్డవారా? నీ పెళ్లి చూపులకు నేను ఎందుకు రాలేదో తెలుసారా? మీ బావ బాగా తాగి అన్నో పడిపోయిండ్రా. తిరిగి 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 ఆయన కోసమే తిరిగిన, అందుకే రాలేదురా. సరే సరే అక్క ఇప్పటికైనా వచ్చినావు, నాకు చాలా సంతోషం. నేను పోయి చికెన్ తీసుకొస్తా. నువ్వు ఆగురా, ఇప్పుడు చికెన్ వద్దు, ఫస్ట్ రాఖీ కట్టుకో, అప్పుడే నా పాను నిమ్మలం అవుతుంది. సరే అక్క దా పోందా కడుద్దా. దా చిన్న కదా నువ్వు కూడా కడుద్దా. నేను పెడతా తీ అక్క. ఫస్ట్ నేను పెడతా. నేను కడతా అక్క. నువ్వు కట్టిందని నేను కడతా. చిన్నదాని అయ్యింది నువ్వు ఎట్లా కడతావే? నేను కట్టండి, నేను కడతా అంటావు. పోనీ అక్క తెలక అన్నదే మావు. ఏరా తమ్ముడు నువ్వనే చెప్పవు అక్క కడతాదని? మీరు పెట్టుకున్నా నేనేం చేయాలి? అప్పటికే చెప్పుకుంటూ వస్తాను. బావ నువ్వు కూడా పెట్టు అక్క వాళ్ళకి. అట్టయితే పెడతావురా? ఫస్ట్ నాకు పెట్టేదానికట దానికి పెడతావు. చిన్నదైతే చిన్నామె అని స్వీట్ పెట్టినాడు, నువ్వు పెద్దామె అని నువ్వు రాఖీ కట్టినాడు. కట్నం డబ్బులు మీ పెళ్లిళ్ళక నేను లక్షలు ఇచ్చి అక్క మళ్ళా నన్ను కట్నం అడుగుతారు మీరు. అరే పెళ్లిళ్ళకి పెడితే రాఖీ కట్టినప్పుడు పెట్టరారా? అదే ఇదే ఇప్పుడు సంతోషంతోనే ఆయన ఏమి ఇస్తే తీసుకొని పోవాలి. చిన్నాక పద్ధతిగా మాట్లాడింది. అంటే నేనే మంచిదాన్ని కానారా ఇప్పుడు అడిగినందుకు? ఇద్దరు మంచోళ్ళు అక్క. పండుగలు వెళ్ళొద్దు కానీ పెళ్లి పెడుతుంది, ఇద్దరు పెడుతుంది. అడవిలో కట్టినా మంచిగా పెడతాం ఇద్దరికి. ఏమవుదు నువ్వు సంతోషంతో ఉంటే చాలు. రాఖీ కడతా. వద్దు తీ పిల్ల. వద్దు అంటే మీ అక్క కడతావు నువ్వు? కడతా అంటే సరేనా?
ఇక అక్కలు రారేమనుకొని సరే తీ అన్న మీ అక్కలు వస్తే వచ్చినారా? అంటే మాట వర్షం చెప్పినాడేమో నిజం మీరు రమ్మంటే రాలేదన్నే కడతా మరి. రెండేళ్ళ మీరు రమ్మంటే వచ్చిర్రు నా దగ్గరికి ఇంక మీరు వచ్చినా రాకుండా మరదలతో కట్టించుకోకు. ఇదే మీరు ఇవ్వలేరని ఇక ఆమె కూడా ఆడపిల్లని కట్టించుకుందామని అనుకున్నా సరేలేరా ఇల్లు వెళ్ళేందుకని పోయి చికెన్ తెపో తొందరగా. సరే ఆకలి అవుతుంది. అరే ఇది మళ్ళీ కడుతుంది. కట్టను కానీ నేను బగారిస్తాను, నువ్వు చికెన్ తీసుకురా పువ్వులకి. సరే మరదలా తీసుకొస్తా పో తొందరగా. అయ్యో అయ్యా, పోతుందిగా, నేను ఆగుతలేవు. మరి ఎందుకు ఆ, సరే చేస్తా మీరు బాగా అయిపోయి వేస్తాం పో నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే కామెడీ. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? షూటింగ్ మాత్రం చాలా అంటే లేట్గా స్టార్ట్ చేసినాము చేయడం, ఎందుకంటే మేము రావడం లేట్ అయింది. ఈసారి కొంచెం బిజీ ఉండి షూట్కి రావడమే లేట్ అయింది. అయినా సరే మీకోసం టకా 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 తీసేసి మంచిగా కామెడీ తోటి, మా అన్న కట్నం డబ్బులు అయితే పెట్టలేదు ఇంకా, మరి ఎప్పుడు పెడతాడో ఏమో. పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం పెడతాను, నాకు మాత్రం తులం బంగారం పెట్టాలి. నాకైతే 2 తులాలు బంగారం కావాలి. నీకే పెద్ద గిఫ్ట్. మీకోసం అయితే మంచిగా రాఖీ పండుగ అయితే మంచిగా చేసినాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్రైడే కామెడీలో కలుద్దాం.